రైట్, ఓకే అండి. లగ్గన్ గారు, అంటే ఇందాక వారు ఒక కీ పాయింట్ చెప్పినారు, చిరంజీవి ఎంట్రీ. నిజంగా కూడా చిరంజీవి ఎంట్రీ టైం అనేది దట్ వాజ్ ఒక బలమైన శక్తి రాజశేఖర రెడ్డి, ఇంకో శక్తి చంద్రబాబు నాయుడు, ఇద్దరి మధ్య వచ్చినాడు ఆయన. చాలా సందర్భాల్లో నేను ఒక అంశాన్ని చాలామంది మిత్రులకి తర్వాత ఈ మీడియాలో నేను తీసుకొచ్చాను, దృష్టికి తీసుకొచ్చాను. ఏంటంటే అందరూ అంటే ఒక్కసారి రివైండ్ చేసుకుంటే పార్లమెంట్లో విభజన చట్టం పెట్టినప్పుడు చిరంజీవి గారు అక్కడ నిలబడి ఉంటారు. అట్లా విభజన చట్టం జరిగినప్పుడు బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ నిలబడి ద వే హీ వాజ్ అంటే ఆయనకి వాస్తవంగా చిరంజీవి గారికి దగ్గర మిత్రులతో మాట్లాడితే ఆయనకి విభజన ఇష్టమే. అంటే హీ వాజ్ అంటే వాళ్ళ మిత్రులతో పంచుకున్న విషయం చెప్తున్నాను. హీ వాజ్ ఓకే ఫర్ డివిజన్. ఆయన ద వే అంటే ఆయన చూపెట్టిన మెచ్యూరిటీ కానీ ఆయన లీడర్షిప్ కానీ నాకు ఆ రోజు చూసినప్పుడు అనిపించింది. మీరు ఒక్కసారి అది రివైండ్ చేసి చెప్పండి. ఆయన ద వే హీ స్టూడ్ అప్, ద వే హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ దట్ అరే ఈ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, మేము అనవసరంగా మాకు ఏం కావాలో మేము అది తీసుకోకుండా అనవసరంగా రచ్చ చేసుకొని వాళ్ళకి కావాల్సిన అంశాలను చేసుకోకుండా ఈ తెలంగాణ విభజనలో మేము కోల్పోయాం అనేటువంటి భావన ఆయన లీడర్షిప్ ఆయన ఫేస్లో కనపడింది. ఆ రోజు నేను అనుకున్నా యాక్చువల్గా ఆయన లాంగ్ టర్మ్గా నిజంగా ఆయన రాజకీయాల్లో ఉంటే హీ వుడ్ హావ్ బీన్ ద నెక్స్ట్ సీఎం అని అనుకున్నా. కానీ తర్వాత మనం జరిగిన పరిణామాలు చూసాము, కాంగ్రెస్లో కలిపారు, దాని తర్వాత ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోయారు. ఎంత పక్కన పెడితే విజయ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇందాక మన మిత్రుడు విఠల్ గారు చెప్పినట్టు జెన్జీ ఓట్ అన్నారు. అంటే జెన్జీ ఓట్ అంటే మనం దాన్ని 25 or 30 years కింద తీసుకోవాలి జెన్జీ ఓట్ అంటే. కానీ యాక్చువల్గా అక్కడ అర్థమెటిక్ చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు 40% ఆఫ్ ది ఓట్ ఇన్ తమిళనాడు ఈజ్ బిలో 40 years ఏజ్. అంటే దాంట్లో మళ్ళీ మహిళల ఓట్లు 12 లక్షల ఓట్లు ఎక్కువ, 17.5 lakhs ఓట్లు ఎక్కువ మంది ఓట్లు వేశారు. అంటే ఈ అన్ని ఫ్యాక్టర్స్ అంటే ఈ ఎలక్షన్ మొత్తంలో కూడా విజయ్ ఈజ్ ద ఎక్స్ ఫ్యాక్టర్ అని అందరూ చెప్పినప్పటికి కూడా అది ఎంత ఎక్స్ ఫ్యాక్టర్, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ అతను పుల్ చేస్తాడనేది పెద్ద క్వశ్చన్. నేను ఇందాక చెప్పినట్టు ఒక అనాలిసిస్, ఒక చిన్న రీసెర్చ్ చేశాం. ఏంటంటే అసలు విజయ్కి ఒకవేళ 20% 25% ఓటు తీసుకుంటే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఒకవేళ 30% తీసుకుంటే ఎవరికి ఎన్ని వస్తాయని చెప్పి ఒక రీసెర్చ్ చేస్తే ఆశ్చర్యకరమైన రిజల్ట్ ఏంటంటే ఒకవేళ విజయ్ గాన 25 to 30% ఓటు చీల్చగలిగితే అతను ఒక 30 నుంచి 45 సీట్ల మధ్యలో ఆగిపోయి ఏఐడిఎంకేకి ఫేవర్ చేస్తున్నట్టు కనపడింది ఒక రీసెర్చ్లో. ఇది నేను చాలామంది మిత్రులతో చెప్తే వాళ్ళు నమ్మలేదు. అలా ఎలా అవుతుంది అంటే ఏఐడిఎంకి ఎలా ఫేవర్ చేస్తారన్నారు. అంటే మరి ఇప్పుడు కూడా మనము విజయ్ అక్కడ ఏది థంపింగ్ మెజారిటీ రాలేదు, అది చూస్తే మనకు అక్కడ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు హంగ్. ఇప్పుడు అక్కడ ఎవరికి కూడా మెజారిటీ లేదు. సో 2 అంశాలు మనం తమిళనాడు ఎలక్షన్లో చూడాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా నా విశ్లేషణల పరంగా కూడా నేను ఒక 2 weeks ముందు చెప్పింది ఏంటంటే ఐదర్ ఇట్ షుడ్ బి హంగ్ ఆర్ ఇట్స్ ఫేవర్ డిఎంకే అనుకున్నాం. తమ్మారెడ్డి గారు, ఆయన అనేక అంశాలలో మీరు ఇందాక కమర్షియల్ హీరో అన్నారు కదా, మాస్టర్ లియోలో సిస్టమ్ను తిట్టిన హీరో ఇవాళ సిస్టంలో భాగస్వామ్యం కావాల్సి వస్తుంది. ఎలా ఉంటుంది ఆ చేంజ్? ఏముంటుంది ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఒక రకంగా ఏఐడిఎంకే అసలు ఏఐడిఎంకే సోదిలో ఉండకూడదు. కానీ ఇవాళ విజయ్ గారు వల్లే కానీ లేకపోతే బీజేపీకి జనరల్గా సౌత్ ఇండియాలో ఏ పెద్ద ఉండదు. కానీ వాళ్ళ పుదుచ్చేరి చూస్తుంటే పుదుచ్చేరిలో కూడా ఆల్రెడీ బీజేపీ వస్తుంది. సో విజయ్ వాడటం వల్ల బీజేపీకి కూడా ఎంతో ఏఐడిఎంకి కూడా హెల్ప్ అయినట్టు అనిపిస్తుంది నిజంగానే. అయితే ఏఐడిఎంకి 3rd పొజిషన్లో ఉండాల్సింది వాళ్ళ 2nd పొజిషన్లోకి వచ్చింది. అంటే సేమ్ టైంలో ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అతను తీసుకుంటాడు అని దాని మీద ఎంటైర్ రిజల్ట్ ఆధారపడుతుంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈస్ గెటింగ్ ఇంటూ 35% ఓట్స్. సో అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. అంటే వెన్ వీ డూ ద అర్థమెటిక్ రీసెర్చ్ 25 నుంచి 28% ఓటు తీసుకోగలిగితే ఏఐడిఎంకేకి నా దగ్గర ఫిగర్స్ కూడా ఉన్నాయి సార్. మీ కెమెరా గ్లాన్స్ చేస్తే నేను చూపెడతాను. అంటే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. 2021 ఎలక్షన్లో తీసిన రిజల్ట్ని బట్టి చూస్తే వాళ్ళు 114 నుంచి 115 సీట్స్ వరకు వస్తున్నట్టు కూడా కనపడింది. నేను మీ కెమెరాను చూపెడితే నేను సో అంటే 137 దగ్గర ఆగుతున్నట్టు కనపడింది. అంటే ఎంత అంటే 25% 2026లో కన్నా ఒక 25% ఓటు ఏఐడిఎంకే తీసుకోగలిగితే అది కూడా మళ్ళీ దాంట్లో ఎంత 1.5% ఫ్రమ్ డిఎంకే తీసుకోగలిగితే, ఎక్కువ కూడా కాదు మళ్ళీ, అంటే జస్ట్ బిలో 5% తీసుకోగలిగితే ఏఐడిఎంకే విల్ ఎమర్జ్ యాజ్ 137. అంటే అది ఎంత ఇంట్రెస్టింగ్ అంటే మరి అదే 30%కి వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఏఐడిఎంకే ఫిగర్స్ తగ్గిపోతున్నాయి, 110కి వచ్చేస్తున్నాయి. సో అట్లా ఈ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్లో ఓట్ పర్సెంటేజ్ ఏ పార్టీ ఎంత తీసుకుంటుందని చాలా అనేక క్వశ్చన్లు అండి. నిజంగా ప్రజాదరణ ఉందా, లేకుంటే మీడియా హైపా, లేకుంటే అక్కడ యాంటీ ఇన్కంబెన్సా, రకరకాల ఫ్యాక్టర్స్.
అంటే ఇప్పుడు క్రేజ్ మీరు ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టు ఇట్స్ ఏ మూవీ డ్రివెన్ సొసైటీ. అక్కడ చూడండి మీరు అన్ని కూడా అంశాలు చాలా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు కొన్ని సొసైటీస్లో క్రికెట్ చేస్తుంది, కొన్ని దాంట్లో పాలిటిక్స్ చేస్తాయి, కొన్ని సొసైటీస్లో మతం చేస్తుంది, కొన్ని సొసైటీస్లో కొన్ని చేస్తాయి. అట్లా అంటే విజయ్కి రాజకీయంగా నిజంగా ఐడియాలజీ ఉందా లేకపోతే గ్లామర్ మాత్రమేనా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా కొంత ఐడియాలజీ ఉందండి, ఐడియాలజీ లేకుండా కాదు, ఐడియాలజీ 100% ఉంది. సో రాజకీయంగా డెఫినెట్గా అతను హీ విల్ మేక్ ఏ డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నా. ఈ భారతదేశంలోనే హీ మైట్ మేక్ ఏ డిఫరెన్స్. అంటే ఓ ప్రైమ్ మినిస్టరు కొత్త రకమైన రాజకీయం చూపించే అవకాశాలు ఎక్కువనే నేను అనుకుంటున్నా. కానీ సేమ్ టైంలో వాళ్ళ ఫాదర్ ఇష్యూ పెద్ద కాంప్లికేట్ అయింది. అతను ట్యాక్స్ పన్నులు పే చేయలేదు అనేది ఒక పబ్లిక్ లీడర్గా ఉండి ట్యాక్స్ కొట్టాడు, రకరకాల విమర్శలు, రకరకాల వైఫ్ తో బాగాలేదు, త్రిషాతో ఎఫ్ఐఆర్ ఉంది, ట్యాక్సులు కట్టలేదు, ఏమేమో చెప్పారు. ఆయన సినిమా రిలీజ్ ఆపేశారు. ఇవన్నీ ఆయనకి హెల్ప్ అయినాయి నిజంగా చెప్పాలంటే. ఇవన్నీ పాపం ఈయన ఒంటరిగాడిని చేసేదో హింస పెడుతున్నారు అనుకున్నారు, ఇంకా ఓట్లు గుద్దేశారు వాళ్ళు. లేకపోతే అందరూ అనుకున్నట్టు 15-20 సీట్ల కంటే రావాల్సిన 110-115 సీట్లు ఎట్లా వస్తున్నాయండి? రైట్. చివరిగా అండి మీ అనుభవంలో చెప్పండి. సింపతి కూడా వచ్చింది ఒక రకంగా. గవర్నమెంట్ లేకపోతే ఎవరో ఒకళ్ళు ఆయన మీద పెడుతున్నది, నన్ను హింసిస్తున్నారు అనే టైప్లో ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ప్రొజెక్ట్ అయ్యింది కూడా అది ఆటోమేటిక్గా. ప్లస్ అతను సినిమా హీరో, ఇవన్నీ అన్నీ తెలియకుండా 100 ఆస్పెక్ట్స్ ఆయనకి హెల్ప్ అయిపోయినాయి. రైట్. ఇప్పుడు విజయ్ మనస్తత్వం మీకు తెలుసు, ఎందుకంటే మీరు విజయ్తో కలిసి పనిచేసినారు. అయితే మామూలుగా ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత ఈ సినీ గ్లామర్తో పోలిస్తే విజయ్ని ఎట్లా కంపేర్ చేస్తారు? లాంగ్ టైం పాలిటిక్స్లో సస్టైనబుల్ కాగలరా? అవుతాడండి విజయ్. నేను పర్సనల్గా కూడా నాకు పెద్దగా బాగా పరిచయం కాదు, కానీ బాగా పరిచయమే నాకు. అండ్ చాలా హంబుల్ మ్యాన్ అండ్ చాలా మంచి మనిషి, మర్యాదగా ఉంటాడు అందరితోనూ, చాలా డీల్ చేసే విధానం కూడా బాగుంటుంది. సో అవైలబుల్, అప్రోచబుల్ అందరికీ, చాలా సింపుల్గా ఉంటాడు. సో ఆ సింపుల్సిటీ ఎక్కువ పే చేస్తుంది. అతను బయటకు వచ్చినప్పుడు కూడా పెద్ద హడావిడి ఉండదు అది. సో ఆ సింపుల్సిటీ వల్ల మీకు డెఫినెట్గా అతను బాగుంటాడని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.